ఒకళ్ళేమో సిద్ధం అంటున్నారు, మరొకళ్ళు సంసిద్ధం అంటున్నారు, మేము సైతం యుద్ధానికి రెడీ అంటున్నారు. బీజేపీ మాత్రం ఇంకా స్లోగన్ రెడీ చేసుకోలేదు, కసరత్తు చేసే పనిలో పడింది. కేపాల్ సైతం మేము అంటున్నారు బీజేపీ తొత్తులతో నేను యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2019ని మించిన ఒక రాజకీయ వేడి కనిపిస్తుంది. స్లోగన్స్ రూపంలో స్టార్ట్ అయింది, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కరణం ధర్మశ్రీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మనతో జాయిన్ కాబోతున్నారు. పాతూరు నాగభూషణ్ ఉన్నారు, బీజేపీ నేత. విజయ్ కుమార్ ఉన్నారు, అధికార ప్రతినిధి జనసేన నుంచి. విజయ్ కుమార్ గారు, స్లోగన్సేనా లేకపోతే విషయం కూడా అదే స్థాయిలో ఉందా? రజనీకాంత్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరు మిత్రులకి, TV9 వీక్షకులందరూ నమస్కారం అండి. స్లోగన్స్ ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళకి ఇంకేమీ లేదండి. అంటే వాళ్ళ చేతుల్లోనే అన్నీ అయిపోయినాయి. వైఎస్ఆర్సీపీ చేతుల్లో ఏమీ లేదు, కేవలం ఊరికే మాటలు చెప్పడం మాత్రమే. ఎప్పుడైతే 2019 ఎన్నికలకి ముందు కూడా మాటలు చెప్పారు, 19 తర్వాత కూడా మాటలు చెప్పారు, చేతలు ఏమీ ఉండవు వైఎస్ఆర్సీపీకి, ఊరికే మాటల వరకు మాత్రమే. అవి కూడా కొన్ని ఏమన్నా వాస్తవాలు మాట్లాడతారా అంటే అబద్ధాలు అడ్డంగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా భజనలు చేస్తూ ఉంటారు. అంతే తప్పితే వీళ్ళకి చేత కాదు. నేను ఓపెన్గా చేస్తున్నా, మీరు దేనికి సిద్ధమో సిద్ధం అని వదిలేయడం కాదు, దేనికి సిద్ధం? ఇంటికి వెళ్ళిపోవడానిక? మీ నాయకుడు చెప్పినట్టు నేను ఇప్పటికిప్పుడు దిగిపోవడానికి నేను సిద్ధమని మీ నాయకుడే చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమా? లేకపోతే మీరు చేసిన తప్పులన్నింటికి ఒప్పుకోవడానికి సిద్ధమా? లేకపోతే ఏమైనా చర్చలకు సిద్ధమా? దేనికి సిద్ధం అనే దాని మీద చెప్పండి. అంతేగాని ముందు వెనకాతలు ఏమీ చెప్పకుండా, అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ముందు వెనకాల మీరు పెట్టుకుంటున్నారు కదా, ఆయన సిద్ధం అనేసాడు, ముందు వెనకాల మీరు పెట్టేసుకుంటారు. అదే అంటున్నానండి. నేనేమంటానంటే 2019 ముందు మేము మద్యపాన నిషేధం చెయ్యకుండా 2024 ఎన్నికలకు వెళ్ళము అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మార్చేస్తే మళ్ళా జనాలు మనం ఎంత చెప్పినా మళ్ళీ ఇదే అమరు ఏమన్నాడు, మేము ఎప్పుడూ మద్యపాన నిషేధం చెప్పలేదన్నాడు. ఇలా దొరికిపోతారని సిద్ధం అంటే వాళ్ళు ఏదన్నా మాటలు మార్చుకోవచ్చు అనే దాని మీద అది ఇది ఎలా కనపడుతుందంటే గోడ మీద పిల్లి వాటంలా కనపడుతుంది. దేనికి సిద్ధమో చెప్పాలి నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ధర్మశ్రీ గారు చెప్పండి, సిద్ధం సిద్ధం అని పోస్టర్లు అయితే వేశారు, దేనికి సిద్ధం చెప్పమని అడుగుతున్నారు. దేనికి సిద్ధం? రెస్పాన్సులు కూడా సిద్ధం పేరుతో వస్తున్న రెస్పాన్సులు కూడా మీరు అబ్జర్వ్ చేశారా? మీరు కూడా ప్రాసర్లో వెంకయ్యనాయుడు తర్వాత మీరే కింగ్, ప్రాసల కింగ్. మీరు సిద్ధానికి వాళ్ళు ప్రతి సంసిద్ధం అంటున్నారు, యుద్ధానికి సిద్ధం అంటున్నారు, తొత్తులకు సిద్ధం అంటున్నారు, వెళ్ళిపోవడానికి సిద్ధం, ఇట్లా రకరకాలు వస్తున్నాయి. మీ కొత్త ప్రాసలు ఏమన్నా వదలగలుగుతారా? అంటే ప్రాస గురించి కాదు కానీ మా భాష వాళ్ళకి అర్థం అవ్వలేదేమో. రియల్గా మా భాష అర్థమైతే మా జాస్ కూడా క్లియర్గా తేటతెల్లం అయ్యేది. నేను అందుకని ఈరోజు చెప్తున్నాను, యుద్ధం అంటే రేపు ఎన్నికల సమరంగానికి సంసిద్ధంగా ఉండి యుద్ధానికి మేము సిద్ధం అంటే వాళ్ళు దేని గురించి మాట్లాడుతుంటారో ముందు వెనక చెప్పకున్నాను అంటున్నారంటే వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారో దీన్ని పెట్టి చూడండి. క్లియర్గా చెప్పాం, ఎన్నికల కురుక్షేత్రంలో ఎట్టి పరిస్థితిలో కూడా నా ముందున్నటువంటి జనాలే ఒక్కొక్కరు కృష్ణుడిగా ఉండి ఒక అర్జునుడిగా ఆ దుష్ట చతుష్టయాన్ని ఎలా ఛేదిస్తామో, దుష్ట చతుష్టయంలో దుర్మార్గులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక దత్తపుత్రుడు ఒకడైతే, ఒకటి ఈనాడు ఒకడైతే, ఆంధ్రజ్యోతి ఒకడైతే, చంద్రబాబు నాయుడు ఇంకొకడైతే, ఇలా వీళ్ళందరినీ కూడా నేను అభిమన్యుని కాదు అర్జున్ని డెఫినెట్గా యుద్ధానికి నేను సిద్ధంగా ఉండి వాళ్ళ ఏంటంటే పద్మవ్యూహం ఎన్ని వ్యూహాలు చేసినా సరే నేను ఛేదించుకొని యుద్ధం నుంచి బ్రహ్మాండ విజయం సాధిస్తానని క్లియర్గా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సిద్ధం అంటే దేనికి సిద్ధం అంటే ఏంటి, ఓడిపోవడానికి సిద్ధమా లేకపోతే దేనికి సిద్ధం అని చెప్తున్నాడు మా తమ్ముడు విజయ్ అంటే ఇంకేమనుకోవాలండి. వీళ్ళకి ప్రిపేర్ అవ్వలేదు, వీళ్ళకి అన్నాడు కదా ఇందాక, వీళ్ళు అబద్ధ కోతలు కోస్తుంటారు. కోతలు ఆలవి, చేతలు మావి, కోతలు ఆవి చేతలు మావి, చేతలు మావి కాబట్టి ఈరోజు పేదవాళ్ళ రాతలు మారాయి. అంచేత ఇంకా ఈరోజు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమీ అర్థం అవ్వక కన్ఫ్యూజన్లో ఉండి ఇప్పుడు కూడా టికెట్లు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మేము ఇప్పటికే డెలిబరేటెడ్గా 69 టికెట్లు అనౌన్స్ చేసాం. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్క టికెట్ ఇక మంగళగిరిలో మా వాడే నిలబడతాడు, కుప్పంలో మా చంద్రబాబు నిలబడతాడు అని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేకపోతే వీలైనా సరే ఇక మా విజయమో ఇక్కడ నిలబడతాడు, ఎలమంచి నిలబడతాడు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? చెప్పానండి.
ఇప్పటికైనా నేను చెప్తాను, చోడవరంలో ధర్మశ్రీ నిలబడుతున్నాడని నేను చెప్తాను. అలాగే విజయ్ని నేను ఇక్కడ నిలబడతానో లేదు మా వాళ్ళు ఇక్కడ నిలబడతారని చెప్పమానండి, చెప్పలేరు. ఎందుకంటే 100% కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి యుద్ధానికి సిద్ధమే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయినా సరే ఇలాంటి అర్థంలో మాట అన్నా సరే అది అర్థం పగిలిపోవడమే తప్ప యుద్ధంలో వీళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళకి వీళ్ళు ఏవైనా మేము మాట్లాడుకుంటే అది అపార్థంగా మాట్లాడుకోవడం తప్ప యుద్ధానికి సిద్ధంగా లేరు కాబట్టి ఒక టికెట్ కూడా అనౌన్స్ చేయలేకపోతున్నారు రజనీ అన్న. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అందుకని ఏంటంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికి తెలుసుకోవాలి. అది కళ్ళు తెరవండి రండి. మేము ఏదైనా ఎన్నికల ఇందాక అన్నాడు మద్యపాన నిషేధం అని, మేము మద్యపానాన్ని నియంత్రిస్తాం అన్నాం, నిషేధిస్తాం అని చెప్పలేదు మీలాగా, నియంత్రిస్తాం కాబట్టి దశల వారీగా మద్యపానాన్ని నియంత్రిస్తాం. 100% నియంత్రించాం కూడా. బెల్ట్ షాపులు ఎక్కడ పెట్టలేదే, కొత్త షాపులు అప్పుడున్న షాపులు ఇప్పుడు ఇచ్చిలేదే. ఏది నియంత్రిస్తాం అదే దారిలో ఉన్నాం, అదే దీని మీద ఉన్నాం, అదే బాటలో ఉన్నాం. మేము మాట మార్చాం, మేమేందో మాట మార్చాలా? 3000 పెన్షన్ పెంచుకుంటూ పోతా ఉన్నాం, పెంచుకుంటూ ఇచ్చాం. మాటకి నిలబడ్డ మగాడు, మాటకి నిలబడ్డ మనగాడు జగన్మోహన్ రెడ్డి తప్పించి ఇంకెవడున్నాడండి? ఈరోజు మంచి చేస్తే నాకు ఓటేయండి, మంచి చేయకపోతే ఇంకొకరికి వేయండి అని ఎవరు చెప్పగలరండి? దేశం మొత్తం మీద కానీ రాజకీయ చరిత్రలో ఎవడైనా ఏ నాయకుడైనా ఇలా చెప్పగలరా? దమ్ము ఉన్నటువంటి నాయకుడు చెప్తున్నా. ఏదో మాట్లాడుకుంటే అట్లా. నాగభూషణ్ గారు, ప్రతి వాళ్ళు ఏదో స్లోగన్ తీసుకున్నారు, యుద్ధం అన్నారు, యుద్ధం అన్నారు, సంసిద్ధం అన్నారు. ఈవెన్ కేఏపాల్ మీ తొత్తులు బీజేపీ తొత్తులతో యుద్ధానికి సిద్ధం అని అన్నారు. మీరు మాత్రం ఇంతవరకు స్లోగన్ తీసుకోవాలా? నేను అడుగుతున్నాను, కనీసం పొత్తుల కన్నా సిద్ధమా అని. అదిగా సార్, మేము స్లోగన్ తీసుకోవాలని అవసరం లేదు. రిజల్ట్ ఏ విధంగా వస్తుందో మాకు తెలుసు కాబట్టి ఏ విధంగా ఎలక్షన్లో ఎదుర్కోవాలో మాకు ప్లానింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ధర్మశ్రీ గారు పాపం ఎక్కడో గుడికి వెళ్ళి వచ్చినట్టున్నారు. మంచి అన్ని నిజాలు చెప్తారనుకుంటే పాపం ఆయన అన్ని నిజాలు చెప్పట్లే. అక్కడ గుడికి వెళ్ళి వచ్చిన అదే ప్రచారానికి వెళ్ళి వచ్చినట్టున్నారు. నేను అనేది ఏంటంటే, ఆయన సిద్ధంగా ఉన్న దేనికంటే ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మామూలుగా ఇంటి లోపలికి రావడానికి సిద్ధంగా ఒక్కర్లా, బయటికి వెళ్ళడానికే. అది కాదు, అందుకే సార్ మంచి పనే నేను మంచి పని చేసి వచ్చారని చెప్తున్నా. నేను మీకు నేను అనేది ఏంటంటే, పొత్తులకు సిద్ధమా? పొత్తులకు సిద్ధమా? మీరు అసలు ఎవరితో కలుస్తున్నారు క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమా? జనసేన మేము ఉన్నామని చెప్తున్నాం కదా సార్, చాలా క్లారిటీగా ఉన్నాం. జనసేన మేము వాళ్ళకు ఇంకోళ్ళు ఉన్నారు, రేపు ఎలక్షన్ లో వాళ్ళకు ఇంకోళ్ళు తెలుగుదేశం అనేది ఉంది. మీరు వాళ్ళతో ఉన్నారా లేదా? అదన్నా క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమా? ఒకటే సార్ నేను చెప్పేది, కాదు రజనీకాంత్ గారు, ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటేనే 10 మంది పెద్దలు ఇటు ఒక 3-4 నెలలు 6 నెలలు డిస్కషన్ జరుగుతుంటాయి. పొత్తులు అన్న తర్వాత మేమైతే ఏదైతే చెప్తున్నారు, నేను చెప్తానండి సార్, నేను అలా అనుకోబాకండి మీరు. నేనేమంటానంటే, ఆయన ఒకటే అన్నాడు, అపోజిషన్ ఓట్లు చేయకూడదనే ఒక కాన్సెప్ట్లో ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమ లేదా ఈ అరాచకమైన పాలన అంతమొంచాలని దాని మీద ఆయన టార్గెట్ చేశారు. మేము కూడా అదే దాంట్లో ఉన్నాం, సెకండ్ థాట్ లేదు.